దేవుని పిల్లలారా క్షేమించినందుకు ప్రభునామంలో ఉదయపూర్వక వందనాలు. గ్రంథంలో నుండి తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనము తీసినట్లయితే మరి చదవగలరు. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించితిమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి అంటూ ఇక్కడ భక్తుడు వాయిస్తూ వచ్చినాడు. అపోస్తలుగా దేవుని వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ వ్రాయిస్తూ వచ్చినాడు. దేవుడు వారంతా ఎంతో భక్తిగా ఉన్నారు. ఆ యొక్క అపోస్తలు అనబడిన వారు, అలాగే అపోస్తలుడైన పౌలు గారు ఎంతో భక్తిగా ఉన్నారు, ఎంతో నీతిగా ఉన్నారు. ఏ యొక్క నింద వారి మీద లేదు, చెడుతనమైనటువంటి నింద లేదు. ఒకరు ఏలెత్తి చూపంత ఆ యొక్క క్రియలలో వారిలో కూడా కనపడలేదు. ఎలా ప్రవర్తించితిమో దానికి మీరు సాక్షులు, అక్కడ ఉన్నటువంటి వారి జనులు సాక్షులు, అలాగే దేవుడును మాకు సాక్షి అంటూ ఇక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులు, ఆ యొక్క పరిశుద్ధుడైనటువంటి అపోస్తలుడు పౌలు కానీ, ఆ యొక్క ఆయన శిష్యులు కానీ, ఆయన రక్తంలో కడగబడిన సైనికులు ఇక్కడ యొక్క గొప్ప మాట వ్రాయించినారు. చాలా భక్తిగా ఉన్నాము. ఆ భక్తిగా ఉన్నదానికి అక్కడ ఉన్నటువంటి జనమే మాకు సాక్షి. మేము నీతిగా నడుచుకున్నాము, ఏ లోపం లేని వారిగా ఉన్నాము. ఇదంతా చూసిన దేవుడే మాకు సాక్షి. అక్కడ చూసిన ప్రజలే సాక్షి. ఇదంతా ఆకాశం నుండి చూసినటువంటి దేవుడే మాకు సాక్షి అంటూ ఇక్కడ వారి యథార్థతను, వారి నీతిని ఈ యొక్క క్రీస్తు సైనికులు లేదా క్రీస్తు పిల్లలు, ఆయన రక్తంలో కడిగబడినటువంటి యథార్థవంతమైన యొక్క బిడ్డలు చెప్తున్నటువంటి గొప్ప సాక్ష్యం. ఎందుకు ఈ సాక్ష్యము ఇంత ఖచ్చితంగా ఇక్కడ వ్రాయబడుతూ వచ్చింది? ఇక్కడ ఏ ఉద్దేశంతో ఇక్కడ వ్రాయబడుతూ వచ్చింది అంటే, మా మాదిరిగా మీరు నడుపుకోండి. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను. ఒకప్పుడు నేను ప్రధాన పాపిని. పాపులలో ఎవరైనా పెద్ద పాపి ఉంటాడంటే ఆ యొక్క పెద్ద పాపిని ఆ కాలంలో సౌలు అనబడినటువంటి పౌలుగా మార్చబడిన నేనే అంటున్నాను. నా యొక్క పాపి ఇంకొక లేడు, నేనే ప్రధాన పాపిని అన్నటువంటి ఈ యొక్క అపోస్తలుడైన పౌలు గారు. అలాగే వాక్యము నమ్ముటలో కూడా ఆ వాక్యాన్ని నమ్మిన విశ్వసించిన వారిలో మొదటి వాడను కూడా నేనే. అంత భక్తిగా నేను విశ్వసించాను. అందుకే ఆయన గొప్ప మాట ఆ మాట అన్నారు. ఏం మాట అది? క్రీస్తులాగా బ్రతుకుటకు నేను నా యొక్క ఆలోచనలు అంతా మార్చుకునేసినాను. క్రీస్తును నాలో కనపరుచుకుంటున్నాను. నేను బ్రతుకుతున్నది నేను కాను, నా యందు క్రీస్తే బ్రతుకుతున్నాడు. ఆయన ఆలోచనలు నాలో బ్రతుకుతున్నాయని గొప్ప మంచి మనకు ఇప్పుడున్న మనకు గొప్ప సవాలు. యేసుక్రీస్తు ప్రభువారు మీలో ఎవరైనా నాలో పాపం ఉందని మీరు ఎవరైనా స్థాపించగలరని విసిరినటువంటి గొప్ప ఆ సవాలును ఎవరు దాన్ని కోడి చేయలేకపోయినారు. ఎవరు అంత పరిశుద్ధతలో నిలబడలేకపోయినారు. ఎందుకంటే ఈయన పరిశుద్ధుడైతే కాదు కనుక, పరిశుద్ధుడు కనుక ఎవరు దాన్ని నీవు పరిశుద్ధుడు కాదని చెప్పలేకపోయినారు. ఈ యొక్క పౌలు గారు కూడా ఇతనైతే మొదటి జీవితంలో నేను పాపాత్ముడిని, ఇప్పుడు నేను మారినాను, క్రీస్తులాగా బ్రతుకుతున్నానని చెప్పినాడు. ఈ గొప్ప మాదిరి ఈయనలాగా చెప్పగలిగే ధైర్యము ఎవరికి లేదు. ఇప్పుడు నివసిస్తున్నటువంటి ఈ యొక్క కాలానికి, ఈ యొక్క కృపాకాలంలో నివసిస్తున్నటువంటి మనము ఎవరిని కూడా ఈ మాట చెప్పలేము. ఎందుకంటే అంత భక్తిగా, అంత విశ్వసించిన వారిగా మనము ఉండలేము. అందుకే దేవుడు మీరు
ఆవగింజంత విశ్వాసమన్నా ఉంచుకోండి అంటూ దేవుని మాటలుగా మనకు కనపడతాయి. పౌలు గారి మాదిరి ధైర్యము తెగింపు మనకు లేదు ప్రియులు. అంత చాలా బాధలు అనుభవించినాడు ఆయన. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప మాట పలికినాడు. అది చాలా మాటలు చెప్పుకున్నట్టుకు చాలా ఆశ అవుతుంది. నేను అనుభవించిన శిక్షల్లో, శ్రమల్లో, బాధలు కొన్ని పౌలు గారి కోసం ఉంచాను అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. కొన్ని పౌలు గారి కోసం ఉంచాను అని చెప్పాడు. అందుకే నా పనిలో బలమైన సాధనంగా వాడబడతారు ఈ యొక్క పౌలు గారు. అతను పాపే, ప్రధాన పాపే కావచ్చు, కానీ ముందున్న కాలంలో, భూత భవిష్యత్ కాలములలో అతను నాకు మంచి పనివాడు, నన్ను అతనిలో కనపరుచుకుంటాడు అని ఆ యొక్క అననీయకు నీవు ఇతనిని ఆశీర్వదించు, దీవించు, అభిషేకించు అని చెప్తే, ఏంది ప్రభువా, ఇతను ఎంతోమంది నీ బిడ్డలను హింసించినవాడు, చంపినవాడు, అనేక మందిని, చాలామంది ఆడవారిని చెరిసినవాడు, నాశనం చేసినవాడు అంటే, లేదు 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 నాయన, పొరపడుతున్నావు, నా యొక్క పని అద్భుతంగా చేయగలిగిన గొప్ప సాధనమయ్యా అతను, అతని చేత దీవింపబడిన ఆశీర్వించమని చెప్పి ఆశీర్వదించి అతడు అంత గొప్ప దేవునికి ఇష్టడుగా బ్రతికినాడు ఇలా. కనుకనే ఆయన అంటున్నాడు, ఎంత భక్తిగానో ఎంత నీతిగానో మేము బ్రతికినామో దానికి అక్కడ ఉన్న ప్రజలే సాక్షి, లేదా దేవుడే మాకు సాక్షి అని ఇక్కడ చక్కగా అపోస్తలుడైన పౌలు గారు రాసుకొచ్చింది. కనుక మనము పౌలు గారి ఆలోచనలో ఉండగలిగేంత ధైర్యము నిజంగా లేదు, కానీ ఉండాలి. చూడండి, రోమీలకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 8:2 ఒక మాట మనం చదువుదాము. మనకు గొప్ప సాక్షి సమూహం ఉన్నది ప్రియుల. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 2వ వచనము చూడండి. క్రీస్తునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క చదువు 8:2 చదువు. క్రీస్తునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేసింది. ఈ యొక్క ధర్మశాస్త్రము దేవుడే మోసే ద్వారా రాసినప్పటికీ ఆ ధర్మశాస్త్రము చేయలేనిది యేసుక్రీస్తు ప్రభు వారు చేశారు. ధర్మశాస్త్రంలో ఉండకూడనివి కూడా యేసుక్రీస్తు ప్రభు వారు వాటిని తర్జుమా చేసినాడు, వాటిని మార్చివేసినాడు. ఆయన మేధ సంపద చేత, ఆయన జ్ఞానం చేత ఆ యొక్క కొన్ని ఆజ్ఞలు, కొన్ని శాసనాలు యేసుక్రీస్తు ప్రభు వారు తీసివేశాడు. కనుక ధర్మశాస్త్రము దేనినైతే చేయలేకపోయిందో అది యేసుక్రీస్తు ప్రభు వారు చేసినాడు. ఆ యొక్క కొన్ని రాసినటువంటి ధర్మశాస్త్రంలో రాసినటువంటి దేవుడే చెప్తుంటే మోసే గారు రాసినటువంటి ధర్మశాస్త్రాన్ని మళ్ళీ దేవుడే యేసుక్రీస్తు ప్రభు వారే పుట్టి మళ్ళీ దానిని సవరించినాడు. ఆ యొక్క ఆజ్ఞలో మనుషులకు వెసులుబాటుతనాన్ని ఇచ్చినాడు, ఇంకా వెసులుబాటు ఇచ్చినాడు, సవరించినాడు, చాలా సర్దినాడు. అలాగే ఈ యొక్క ధర్మశాస్త్రం ఒకటే మనకు మోక్షము, మనకు పరలోక రాజ్యము, నిత్య జీవము రాదు. ఆజ్ఞలు అయితే పాటించడానికి ఉన్నవి, కానీ మనకు అన్నిటికన్నా మించినది ఒకటి కావాలి. మనకు పవిత్ర పాదొచ్చే యేసుక్రీస్తు ప్రభు వారు కావాలి, పరిశుద్ధుడైన ఒక మనిషి కావాలి.
యథార్థవంతంగా పరిశుద్ధంగా బ్రతికినటువంటి మనుషుడు కాదు. ఆ మనుషుడు మనలో ఎవరునూ లేరు. ఎందుకంటే మనము ప్రతి ఒక్కరము పాపము, ఎవరు ఏ భేదం లేదు, అందరము పాపం చేసినటువంటి వారు, ఎవరు పరిశుద్ధులు లేరు. ఏదో పొరపాటు చేసిన వారి గురించి మనము మాట్లాడుతుంటాము, పనికి మాలోళ్ళు ఇది ఏదైనా మాట్లాడుతుంటారు, కానీ ముందు ఎవరెవరు పరిశుద్ధులు లేరు, ఎవరెవరు నీతిమంతులు లేరు. ఒకరిని అనాల్సిన పని కూడా లేదు. కానీ ఎవరి ద్వారా మనము నీతిమంతులం అవుతాము, పరిశుద్ధులం అవుతామంటే యేసుక్రీస్తు వారి అమూల్యమైనటువంటి రక్తము ద్వారా మనము పరిశుద్ధులం అవుతాము. ఈ యొక్క రక్తము ధర్మశాస్త్రము చేయలేకపోయింది. శాసనాలు, కట్టడలు, విధులు అయితే దేవుడు వ్రాయించినాడు, కానీ పరలోక రాజ్యానికి చేరుటకు ఒక టికెట్, ఒక మార్గము, ఒక నిచ్చెన ధర్మశాస్త్రం మనకు ఇవ్వలేకపోయింది. అది ఇచ్చినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది యేసుక్రీస్తు ప్రభువారు. పరలోకం నుండి వచ్చి భూలోకంలో మనలాంటి నర జీవితం జీవించి ఆయన ఏ తప్పు చేయకుండా ఆ పరిశుద్ధ రక్తంతోనే ఏ కల్మషం అంటించుకోకుండా, ఆయన పాపంలో తిరిగినప్పటికీ ఏ యొక్క పాపం అంటించుకోకుండా మన అందరి కోసం ఆయన మనం చేసిన పాపాలు ఆయన మీద వేసుకొని ఆయన మోసుకున్నాడు. మన పాపాలన్నీ ఆయనకు శాపమై ఆ శాపాలన్నిటినీ ఆయన భుజాల మీద వేసుకొని మోసినాడు. మనకు పడాలి దెబ్బ, చేసిన తప్పుకు మనకు పడాలి. ఆదాముని దగ్గర నుంచి చేసినటువంటి పొరపాట్లు, తప్పులు అవన్నీ మనకు వారసత్వంగా మనకు వచ్చినాయి. ఆ శిక్షలన్నీ మనకు పడాలి. కాకపోతే దేవుడు ఆ యొక్క కల్వరి శిలువలో ఇంచుమించుగా 6 గంటల సేపు ఆ యొక్క కఠిన జన సమూహము, ఆ రోమ సైన్యం అంతా విపరీతమైన మాటలతో, చేష్టలతో, హేళనతో ముఖం మీద ఉమ్మేసి, తలకు కిరీటం పెట్టి, చేతులకు చీరలు, కాళ్ళకు చీరలు, ప్రక్కపుడు బల్లెపు పోటు, వీపుపై పిడిగుద్దులు, కొరడా దెబ్బలు, 1 తక్కువ 40 కొరడా దెబ్బలు, రక్తమంతా చీల్చబడే దేహము ఇక్కడ పరలోక రాజ్యము స్వతంత్రించుకున్నది. ఆయన రక్తంలో కడగబడితే చనిపోయిన తర్వాత మనము మళ్ళీ దేవుని కృప చేత 2వ రాకడలో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత ఆయన మహిమ శరీరాలతో మనం లేక ఆయన రాజ్యానికి తీసుకుపోతాడు. కనుక ఆ యొక్క గొప్ప దేవుని మహిమను తెలియపరిచినాడు, దేవుని కుమారుడని తెలియపరిచినాడు. ఎలాగైతే నేను మొదటిగా చనిపోయిన తర్వాత లేచినానో, చనిపోయిన వ్యక్తి ఎవరు లేపబడలేదు. ఇప్పటికీ ఎవరు చనిపోయిన వారు లేచినట్టు చరిత్రలో లేదు, ఒక యేసుక్రీస్తు ప్రభువారు చెప్తే తప్పితే. కనుక ఆయన లేచినాను, మొదటి ఫలంగా నేను లేచినాను, మిమ్మల్ని కూడా లేపుతాను, నేను వెళుతున్నాను, మీరు అప్పటి వరకు పరిశుద్ధాత్మను పొందుకోండి, నా రక్తం ద్వారా మిమ్మల్ని రక్షించాను, మిమ్మల్ని ఆ యొక్క రక్షించిన నేను వెళ్తాను. ఎందుకు వెళ్తాను? మీకోసం ఒక స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తాను, మిమ్మల్ని నడిపించుటకు, సత్యంలో ఉండుటకు, సత్యం నుండి సర్వసత్యంలోకి నడుపుటకు, నా మాటలనే మీకు తెలియపరచుటకు పరిశుద్ధాత్మ దేవుడు నేను వెళ్ళిన తక్షణమే మీ దగ్గరికి పంపిస్తానని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు పంపించాడు. పంపించిన ఆ యొక్క దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు రక్షణ పొందుకున్న ఆ యేసుక్రీస్తు ప్రభువారు తన సొంత రక్షకులను ఒప్పుకున్న తక్షణమే, మానవ మనసు కలిగిన తక్షణమే, బాప్తిసం తీసుకున్న వెంటనే, మన పాపాలని నీటిలో సమాధి చేసిన వెంటనే మళ్ళీ క్రొత్తగా మనము జన్మించిన వారు అవుతాము. ఆ క్రొత్తగా జన్మించిన వారిలో యేసుక్రీస్తు ప్రభువారు పంపించినటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క హృదయంలోకి వస్తాడు. ప్రియ, నిన్ను పడుతుంటే లేవనెత్తి నీకు ట్రై చేస్తాడు. నీవు క్రమంగా ఉంటే ఇంకా నిన్ను మెట్టు దేవుని ఆలోచనలు చెప్పుటకు జ్ఞానం ఇస్తాడు. నిన్ను పడిపోతే లేపుతాడు, లేపిన నిన్ను ప్రజలకు ఆయన సువార్తను అందించుటకు నిన్ను మెట్టుకు అభివృద్ధి పరుస్తాడు. నిన్ను లేవనెత్తి మెట్టు అభివృద్ధి పరిచి ఆయన బిడ్డలకు ఆయన సువార్తను, ఆ యొక్క శిలువలో పడిన శ్రమను ఆయన బిడ్డలకు తెలియపరచుటకు నీకు జ్ఞానము, బుద్ధి, వివేచన ఆయన ఇవ్వనికి సిద్ధంగా ఉన్నాడు. చూడండి, కొన్ని మాటలు మనం 2 మాటలు చూసుకొని ముగించుకున్నాము. 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 2 మాటలు చూసుకొని ముగించుకున్నాము.
పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము, మొదటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం మాట చదివాను. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. చూడండి, అన్యాయంగా ఎవరైనా, ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట, అన్యాయంగా ఎవరైనా శ్రమ పొందినాడు అనుకో, అతనికి ఆ శ్రమ రావాల్సిన అవసరత లేదు. ఎందుకంటే అతను తప్పు చేయలేదు. అయినప్పటికీ అన్యాయంగా అతనికి శిక్ష పడితే ఆ యొక్క శిక్ష దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగిన దుఃఖము. ఎందుకంటే శిక్ష అనుభవిస్తాడు. తప్పు చేయలేదు నేను, అయినా శిక్ష నాకు పడింది. అయినప్పటికీ దేవుని కోసము, దేవుడు ఆలోచనల మేరకు నేను బ్రతుకుతున్నాను కనుక ఆ శిక్ష నేను అనుభవిస్తాను అని అట్టి మనస్సాక్షి కలిగి ఆ దుఃఖాన్ని సహిస్తాడు కదా ఎవరైనా. ఆ దుఃఖాన్ని సహించిన వ్యక్తి అంట, అది దేవునికి హితమగు, దేవునికి మంచి పని అంట. నీవు తప్పు చేయలేదు, శిక్ష వేశావు, అది శిక్ష పడినందుకు దేవుడు సంతోషిస్తాడంట. తప్పు చేయనప్పటికీ శిక్ష అనుభవిస్తున్నాడు నా బిడ్డ, నా యొక్క కుమార్తె, నా కుమారుడు అని దేవునికి అది ఒక మంచి క్రియ, అది హితమైన మంచిదైన పని అని దేవుడు ఇక్కడ వ్రాయిస్తున్నాడు. ఈ యొక్క వ్రాయించిన మాటనే యేసుక్రీస్తు ప్రభువారు చేశాడు. ఆయన తప్పు చేయలేదు, నేరం చేయలేదు, ఏమి చేయలేదు, పాపలలో తిరిగాడు, పాపం అంటించుకోలేదు, పాపల కోసమే ప్రాణం పెట్టాడు, పాపల కోసమే చనిపోయాడు, మళ్ళీ తిరిగి దేవుని కుమారుడు కనుక లేచినాడు. ఆ పాపలను మార్చుటకే, ఆ పాపలను సరిదిద్దుటకే, వారు నరకానికి వెళ్ళకుండా పరలోక రాజ్యం చేర్చుటకే దేవుడు వారి కోసం వచ్చినాడు. నేను నీతిమంతుల కోసం రాలేదు అన్నాడు దేవుడు. నేను ఆరోగ్యవంతులకు రాలేదు అని అంటున్నాడు దేవుడు. నేను వచ్చేది అనారోగ్యుల కోసమే. అనారోగ్యుల కోసమే వైద్యుని అక్కరత. ఆరోగ్యంగా ఉన్న వారికి వైద్యుడు అక్కరలేదు అని దేవుని మాటలు స్పష్టంగా తేటగా మనకు కనపడతాయి. కనుక ప్రతి పొరపాటులో ఉన్న జీవితంలో నుంచి మనము బయటపడాలని దేవుని వాక్యం మనకు బలంగా, ఆయన శిష్యులు, ఆయన సేవకులు, ఆయన సైనికులు, ఆయన రక్తంలో కడగబడినటువంటి బిడ్డలు ఈ ప్రయాస పడుతుంటారు. ఏ ప్రయాస అది? ఆయన కల్వరి శిలువలో ఏ తప్పు చేయకుండా కార్చిన రక్తము మన కోసం చనిపోయినాడే, ఆ పవిత్ర రక్తము, ఆయన అనుభవించిన ఆ యొక్క శ్రమ వ్యర్థము కాకూడదు. ఎందుకు వ్యర్థము కాకూడదంటే ఆయన పరిశుద్ధుడు, నీ నా కోసమే చనిపోయినాడు, నిన్ను పరలోకం చేర్చుటకు చనిపోయినాడు కనుక ఆయన శ్రమ వ్యర్థం కాకూడదని ఆయన బిడ్డలు, ఆయన సైనికులు, ఆయన శిష్యులు, ఆయన సేవకులు, ఆ దైవ సేవకులు దేవుని వాక్యం చేత పట్టుకొని చెప్పేటువంటి వారు భారం కలిగి ఆత్మను రక్షించాలని, ప్రభు ప్రేమను తెలియపరచాలని కోరిక కలిగి ఉంటారు, ఆశ కలిగి ఉంటారు. ఆ పని కోసము ఎంతైనా బాధ అనుభవించుటకు సిద్ధ మనసు కలిగి ఉంటారు. ఎలాగా? పౌలులాగా. ఎందుకంటే అందరూ ఆయన రాజ్యం రావాలని దేవుని ఇష్టం కనుక నా రాజ్యము నలుమూలలకు వెళ్ళి, అంతరికలకు వెళ్ళి నా రాజ్యము గురించి చెప్పండి, యేసయ్య ప్రేమ గురించి చెప్పండి అని ఆయన ఒక భారం పెట్టినాడు. అందుకే భక్తుడు అంటాడు, నేను దేవుని సువార్త లేక దేవుని మాటలు, దేవుని ఆలోచన, ఆయన ప్రణాళిక చెప్పకుంటే నాకు శ్రమ, నాకు నష్టము అని చెప్పినాడు ఒక భక్తుడు గ్రంథంలో. ఆయన మాటలు చెప్పకుంటే నాకు శ్రమయ్యా, నాకు బాగుండదు అంటాడు. కనుక అందుకే దేవుని మాటలు చెప్పుటకు ఆ ఆతృత కలిగి ఉండేదానికి ఆ యొక్క ఆ మనసు దేవుడే
ఇస్తాడు ప్రియులారా. కనుక ఏ తప్పు చేయకుండా శ్రమ పడితే అది దేవునికి హితమగును, అది దేవునికి మంచిదగును. ఆ మంచి పనే యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో మన అందరి కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచి దేవుని కుమారుడు కనుక మనకు తెలియపరిచి మొదటి ఫలంగా లేచినాను, నేను మరణాన్ని జయించిన, నేను మీ మరణాలన్నిటినీ నా రక్తం ద్వారా జయిస్తాను, మిమ్మల్ని కూడా నేను జయిస్తాను, మిమ్మల్ని కూడా విజయం మీకు ఇస్తాను అని దేవుడు వెళ్ళాడు. మళ్ళీ వస్తాడు. వచ్చిన తర్వాత అప్పటికి చనిపోయిన వారే మొదటిగా లేస్తారు. లేచిన తర్వాత మన క్రియలను బట్టి మనము ఆ యొక్క తీర్పులో యేసుక్రీస్తు ప్రభు వారి అక్కడ తీర్పిస్తారు. ఆ క్రియలను బట్టి మనము ఆయన రక్తంలో కడగబడి ఉంటే పరలోక రాజ్యం పోతాము, కడగబడకుంటే మన క్రియలను బట్టి మనము ఆ పాతాళానికి దేవుడు పంపించవలసిన పరిస్థితి ఉన్నది. కనుక దీపం ఉండగానే, దేహంలో ప్రాణం ఉండగానే మనము ప్రభుని నమ్ముకొని ఆ నిత్యరాజ్యం వెళ్ళాలి. వెళ్ళాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. తలొచ్చినట్లయితే చిన్న ప్రార్థన. మహాగరుడ పరిశుద్ధుడా